మల్కాజ్గిరి కట్టమైసమ్మ గుడి ప్రాంగణంలో ముస్లిం యువకుడు మల విసర్జన చేసిన ఘటనపై హిందూ సంఘాలు బగ్గుమన్నాయి. ఘటనను నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నిరసనలు వెల్లువెత్తడంతో సఫీల్గూడ నుంచి నేరేడ్మెట్ వెళ్లే రహదారిని పోలీసులు మూసివేశారు. జరిగిన ఘటనపై ఆరా తీయడానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాంగ్రెస్ పాలనలో హిందువులకు రక్షణ లేకుండా పోతుందని రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తక్షణమే స్పందించి నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గుడులు హిందువులపై దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు తిరగబడటం ఖాయమని బీజేపీ చీఫ్ హెచ్చరించారు. నిన్న రాత్రి సఫీల్గూడలో కట్టమైసమ్మ గుడి దగ్గర గుడిలోనే ఒక ముస్లిం యువకుడు వచ్చి మలమూత్రం చేసి దేవి విగ్రహం ముందు చేతులు కాళ్ళు కడుక్కొని ఒళ్ళు కడుక్కొని స్పష్టంగా సీసీటీవీలో కనబడతా ఉన్నది. ఈ సంఘటన హిందూ మనోభావాల్ని, హిందూ దేవతల్ని అవమానపరిచేటటువంటి ఒక ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి సంఘటనగా స్పష్టంగా కనబడతా ఉంది. పోలీసులు అతను మతిస్థితి లేదని అరెస్ట్ చేశామంటున్నారు, రౌడీ షీటర్ ఓపెన్ చేసామంటారు. ఏది చెప్పినప్పుడు కూడా ఇద్దరు వచ్చారు, ఈ పని చేశారు. ఇది ఈ సంఘటన ఏదో ఒకసారి జరిగినట్టు కాదు. గతంలో కీసరలో కూడా హనుమంతుడి విగ్రహాన్ని వాటిని ధ్వంసం చేశారు. ముత్యాలమ్మ గుడిలో కూడా ఒక విగ్రహాన్ని తీసుకొని ధ్వంసం చేశారు. ఈ రకమైనటువంటి హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు రాజకీయమైనటువంటి బలంతో ప్రేరితమై ఇవన్నీ పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాల పైన దాడి పెరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువుల మనోభావాన్ని ఈరోజు వాళ్ళు దెబ్బతీస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువులు ఈ యొక్క రాష్ట్రంలో సురక్షితంగా లేదు అనేటటువంటి భావన వస్తూ ఉన్నది. అది కాబట్టి ఇటువంటి వ్యక్తుల మీద తప్పకుండా చర్య తీసుకోవాలి. ఏదో ఆయన పిచ్చోడు మెంటల్ కేసు అని చెప్పి అట్లా అయితే నడవదు. నిజంగా నేను ఒక మానవ హక్కుల్ని అన్ని కూడా నేను గౌరవించే వ్యక్తిని. కానీ ఇటువంటి పనులు చేస్తే, మనోభావాన్ని దెబ్బతీస్తే, మత సామరస్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తే ఇటువంటి వాళ్ళని పోలీసులు ఎన్కౌంటర్ చేస్తేనే ఇది ఒకటే మార్గం తప్పకైతే, లేకుంటే వీళ్ళు వినేటోళ్ళు కారు. ఇటువంటి సంఘటనలు అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. మల్కాజ్గిరి కట్టమైసమ్మ గుడి ప్రాంగణంలో అయితే ఒక ముస్లిం యువకుడు మల విసర్జన చేసిన ఘటనపై అయితే ఇటు హిందూ సంఘాలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, ఇప్పటికీ ఆ ముస్లిం యువకుడు ఎవరనే విషయం తెలిసిందా? పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? అయితే ఈ ఘటనకు సంబంధించి నిందితుడు అల్తాఫ్ గా తెలుస్తుంది. బీదర్ వాసిగా పోలీసులు గుర్తించారు. అయితే గత 2 నెలల నుంచి కూడా సఫీల్గూడలోనే నివాసం ఉన్నట్టుగా దీనికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా తేలింది. అయితే అతని పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. సెక్షన్ 196/2, 299, 329/4 కింద కూడా సెక్షన్ల కింద నమోదు చేసి అతన్ని అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే కట్టమైసమ్మ వద్ద ఒక ఆలయంలో పూర్తిగా దీనికి సంబంధించి అతను మల విసర్జన చేయడంతో దీనిపైన హిందూ సంఘాలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే అతన్ని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి కూడా ప్రధానంగా ఇటు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా చెప్తున్న డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి ఈ ఘటనతో ఒక్కసారిగా హిందూ సంఘాలన్నీ కూడా ఉద్రిక్తంగా మారింది. ధర్నాలన్నీ కూడా హిందూ దేవాలయాల పైన ఇలాంటి దాడులు జరిగితే మాత్రం సహించేది లేదు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిందితులు మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి అని మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక రాష్ట్ర రోకోలు కావచ్చు, అంతేకాకుండా ధర్నాలు కూడా ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. మొత్తానికి ఓవరాల్ గా చూసి ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్ కావచ్చు, అంతేకాకుండా దీని వెనక ఎవరున్నారనే దానిపైన కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా మాత్రం ఈ యొక్క ధర్నా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎవరైతే ఈ యొక్క దీనికి సంబంధించి ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.
నెల్లూరు జిల్లా కలిగిరి సమీపంలో ఓ కారు అదుపు తప్పి సోమశీల ఉత్తర కాలువలోకి దూసుకెళ్లింది. కారులోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. కారులోని ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో వెంటనే కలిగిరి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా కలిగిరి సమీపంలో ఓ కారు అదుపు తప్పి సోమశీల ఉత్తర కాల్వలోకి దూసుకెళ్లింది. కారులోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. కారులోని ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సాయంతో వెంటనే కలిగిరి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ ను మంత్రి నారాయణ ప్రారంభించారు. నిత్యం ప్రయాణికులకు నరకం చూపిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్న ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ రూపుదిద్దుకోవడం ప్రయాణికులకు కొంత ఊరట లభించింది. ప్రారంభోత్సవం అనంతరం కార్యకర్తలలో కలిసి ఉత్సాహంగా బైక్ పై ప్రయాణించారు. 1995 నుంచి నత్తనడకన సాగుతున్న ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ ని త్వరితగతిన పూర్తి చేశామని మంత్రి నారాయణ చెప్పారు. దగ్గర ఉండే ఫ్లైఓవర్ 1995లో గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అది కొంత డ్యామేజ్ అయి ఉంటే దానికి సంబంధించిన అధికారులు డిఈ కావచ్చు, జేఈ కావచ్చు, వాళ్ళందరూ వాళ్ళ పీడీతో మాట్లాడి దాన్ని 45 రోజుల్లో చాలా చక్కగా తీర్చిదిద్దారు. వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ విధంగా నెల్లూరులో అన్ని యాంగిల్స్లో, అంటే ఈరోజు మెయిన్గా నెల్లూరుకున్న మేజర్ సమస్య ఏంటంటే వర్షాకాలం వస్తే డ్రైన్స్ సరిగా లేవు. దానికి 2017 నిదర్శనం. 2017లో వచ్చిన ఫ్లడ్కి సగం నెల్లూరు టౌన్ మునిగిపోయింది. కొన్ని ఏరియాలో అయితే ఆ 42వ డివిజన్ ఏరియాలో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా నెల్లూరులో వచ్చి బస్సులోనే బస చేసి 4 రోజులు ఆ ప్రాబ్లం సాల్వ్ చేశారు. అటువంటి సమస్య పునరావృతం కాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం ముఖ్యమంత్రి గారు ఈ డ్రైన్స్ని రిపేర్ చేయడానికి 50 కోట్లు శాంక్షన్ చేస్తే 13 డ్రైన్స్ టెండర్ పిలిచారు. ఎంతో వేగవంతంగా వర్క్ స్టార్ట్ అయింది. 8 డ్రైన్స్ స్టార్ట్ అయింది. అక్కడక్కడ ఏదైతే ఆక్యుపై చేసుకొని ఉన్నారో వాటిని కొద్దిగా తొలగించాల్సి వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ రద్దీ నెలకొంది. సొంతూళ్లకు నగరవాసులు పయనమయ్యారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ఎంజీపీఎస్, జేబీఎస్ బస్టాండ్లలో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. బస్టాండ్కి వచ్చిన క్షణాల్లోనే బస్సులు నిండిపోతున్నాయి. గంటల తరబడి బస్టాండ్లో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, కేపీహెచ్పీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి, ఎల్బీ నగర్ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నారు. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. సంక్రాంతి సందర్భంగా 6431 ప్రత్యేక బస్సులను టీజీఎస్ఆర్టీసీ నడుపుతోంది. గుజరాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా గిర్ సోమనాథ్ జిల్లాలోని సోమనాథ్ లో ప్రధాని మోదీ శౌర్య యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రలో 108 గుర్రాలను ఊరేగింపుగా పాల్గొన్నాయి. మొఘల్ దురాక్రమణదారుడు గజనీ మహమ్మద్ సోమనాథ్ ఆలయంపై 1026వ సంవత్సరంలో దాడి చేశాడు. ఆలయాన్ని కాపాడే క్రమంలో కొన్ని వేల మంది తమ ప్రాణాలు ధారపోశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శౌర్య యాత్ర నిర్వహించారు. భారత సాంస్కృతిక పునర్జన్మకు ప్రతీక సోమనాథ్ ఆలయం.
భారతదేశ చరిత్రలో కొన్ని స్థలాలు కేవలం రాతి కట్టడాలు మాత్రమే కావు, అవి ఒక నాగరికత యొక్క ఆత్మవిశ్వాసానికి, నిరంతర పోరాట స్ఫూర్తికి ప్రతీకలుగా నిలుస్తాయి. అటువంటి మహోన్నత స్థలాలలో గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర తీరంలో అరేబియా సముద్రాన్ని ఆనుకుని వెలిసిన సోమనాథ్ ఆలయం అగ్రస్థానంలో నిలుస్తుంది. కాల ప్రవాహంలో ఎన్నో విధ్వంసాలు ఎదుర్కొన్నా, ఎన్నోసార్లు నేల కొరిగినా ప్రతిసారి మరింత ఘనంగా పునర్జన్మ పొందిన ఈ దేవాలయం భారతీయ ఆత్మబలానికి అమర చిహ్నంగా నిలిచింది. ओम नमस्ते रुद्रमन्यवतोताय खवे नमः। సోమనాథ్ ఆలయ చరిత్ర పురాణాల నుంచి ఆధునిక యుగం వరకు భారత పురాణ గాథల ప్రకారం చంద్రుడు అంటే సోముడు. తనపై వచ్చిన శాప విమోచనార్థం ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. అందుకే ఈ క్షేత్రానికి సోమనాథ్ అనే నామం స్థిరపడింది. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిగా పురాణాలు చెబుతుంటాయి. స్కంద పురాణం, శివ పురాణం, మహాభారతాది గ్రంథాలలో సోమనాథ క్షేత్ర మహిమ విస్తృతంగా వర్ణించబడింది. यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकम् युवतो महापुरुषस्य विष्णुराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणो द्वितीये परार्धे श्री शंकर महारुद्र सोमेश्वराय नमः। दिव्यां पय ओखदे भूपयो दिव्यंतरिक्षे पयोधाः ओम ओम नमस्ते रुद्रमन्यवतोताय खवे नमः। जाते रुद्र शिवा तनूरघोरा पापकाशिनी जामि कोंगिरि संतास्ते विवर्गस्तवे शिवांगिरि ततांकुकार। तो मन में बार बार ये प्रश्न आ रहा है कि ठीक 1000 साल पहले ठीक इसी जगह पर जहां आप बैठे हैं क्या माहौल रहा होगा। आप जो यहाँ उपस्थित हैं उनके पुरखों ने, आपके पुरखों ने, हमारे पुरखों ने जान की बाजी लगा दी थी। अपनी आस्था के लिए, अपने विश्वास के लिए, अपने महादेव के लिए उन्होंने अपना सब कुछ न्योछावर कर दिया। 1000 साल पहले तब वो आतताई सोच रहे थे कि हमें जीत लिया, लेकिन आज 1000 साल बाद भी सोमनाथ महादेव के मंदिर पर फहरा रही ध्वजा पूरी सृष्टि का आह्वान कर रही है कि हिंदुस्तान की शक्ति क्या है, उसका सामर्थ्य क्या है। प्रभास पाटन तीर की इस मिट्टी का कण कण शौर्य, पराक्रम और वीरता का साक्षी है। सोमनाथ के स्वरूप के लिए कितने ही शिव भक्तों ने, संस्कृति के उपासकों ने, संस्कृति के ध्वज धारकों ने अपने प्राणों की आहुति दी है। सोमनाथ स्वाभिमान पर्व पर सबसे पहले मैं हर उस वीर वीरांगना को नमन करता हूं। सोमनाथ की रक्षा को, मंदिर के पुनर्निर्माण को अपना जीवन ध्येय बनाया, अपना सब कुछ देवाधिदेव महादेव